నిత్యావసరాల్లో ఒకటిగా ఉన్న చక్కెర ధరలు అమాంతం పెరుగుతుండడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ధరలు రికార్డు స్థాయికి చేరుతుండడం మరింత ఆందోళనకరంగా మారింది. మరోవైపు పంట దిగుబడులు, చక్కెర రికవరీ తగ్గడం, వ్యాపారుల నిల్వలు, పండుగల డిమాండ్లు కలిసి ధరలను రికార్డు స్థాయికి చేర్చాయి. ప్రస్తుతం కిలో చక్కెర 65 రూపాయల దాకా ఎగబాకగా హోల్సేల్ మార్కెట్లలో క్వింటాల్ ధర 5,350 రూపాయలు దాటింది. దేశంలో చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని మార్కెట్లలో కిలో చక్కెర ధర 65 రూపాయలకు చేరడంతో సామాన్యులపై భారం పెరుగుతోంది. చెరకు దిగుబడి తగ్గడం, ఇథనాల్ తయారీకి చెరకు మళ్లించడం, వ్యాపారుల నిల్వలు, వరుస పండుగల వంటి కారణాలతో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. ఛాయ్లో చక్కెర వేసుకోవాలన్నా, పండక్కి స్వీట్లు చేసుకోవాలన్నా ఇప్పుడు సామాన్యుడు జేబు తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా చక్కెర ధర చేదెక్కింది. ఓవైపు వరుస పండుగలు, మరోవైపు చెరకు ఉత్పత్తిపై ఒత్తిడి. దాంతో పరిస్థితి ఎందాక వెళ్ళిందంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద చక్కెర ఎగుమతిదారైన భారత్ ఇప్పుడు విదేశాల నుంచి చక్కెర దిగుమతి చేసుకునే ఆలోచన చేసేదాకా వెళ్ళింది. ఈ పరిస్థితికి కారణమేంటి? దళారుల చేతివాటమా, చెరకు ఉత్పత్తి తగ్గిపోవడమా, లేక ఇథనాల్ కోసం వచ్చిన ఇక్కట్లా? దేశానికి ఈ షుగర్ టెన్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ఆగస్టులో చక్కెర ధర అక్షరాల 38 రూపాయలు. అదే పండుగ సీజన్ సమయంలో ఆ మాత్రమైన ధర పెరిగింది. కానీ ఈ ఏడాది ఏకంగా 65 రూపాయలకు చేరింది. అంటే ఏకంగా 27 రూపాయలు పెరిగింది. ఇంకా రిటైల్గా ఎక్కువగానే అమ్ముతున్నారు. త్వరలోనే గణేష్ చతుర్థి, దసరా, దీపావళి వరుసగా వస్తున్నాయి. ఈ సమయంలో చక్కెరకు డిమాండ్ పెరగడం సహజమే. కానీ ఈ స్థాయిలో పెరగడమే వినియోగదారుల ఆందోళనకు కారణమైంది. అసలు ఈ కొరతకు కారణాలను పరిశీలిస్తే వేర్వేరుగా ఉన్నాయి. ధర పెరుగుతుందని వ్యాపారులు చక్కెరను గోదాముల్లో అధికంగా నిల్వ చేయడం, వరుసగా పండుగలు, వర్షాభావ పరిస్థితులతో చెరకు దిగుబడి తగ్గిపోవడం, ఇథనాల్కు కొంత చెరకు మళ్లించడం, ఇలా పలు కారణాలతో దేశంలో చక్కెరకు కొరత ఏర్పడింది. ఈ కొరత కారణంగా ధరలు అమాంతం పెరిగాయి. ఏదైతే మార్కెట్లకు వచ్చినటువంటి చక్కెర రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి, పేద ప్రజలపై భారాన్ని పడుతున్నాయి. ఎందుకంటే ఈ సీజన్లో డబ్బులు లేని టైంలో, అలాగే పనులు లేని టైంలో చక్కెర రేట్లు పెంచడం అనేది సరికాదు. ఎందుకంటే పేద ప్రజలు ఒక ఆహార పదార్థంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా చక్కెర కూడా ఉంది. అందుకనే చక్కెర రేట్లు ఆకాశానికి అందుతున్నాయి. అలాగే చక్కెర రేట్లు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దేశంలోని ప్రధాన షుగర్ మార్కెట్లలో షుగర్ ధరలు ఊహించని విధంగా పెరిగాయి, పెరుగుతూనే ఉన్నాయి. ఇక వచ్చే నెలలో ఇప్పుడున్న ధరలు మరో 10% పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సామాన్య జనం మాత్రం చక్కెర ధర పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం చక్కెర ధర కూడా పెరగడంతో గృహిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సీజన్లో చక్కెర ధర పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని చక్కెర ధరలు పెరగకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మన ఇది చక్కెర కొన్ని ఒక వారం రోజు నుంచి 20 రూపీస్ పెరిగినాయి. అది ఇంతకుముందు 45 ఉండే, ఇప్పుడు 65 వరకు అయింది. అది కొంచెం ఇది వెదర్ ఎఫెక్ట్ ఉన్నాయి, ఇంకా కొంచెం డిమాండ్ ఉన్నాయి. కొంచెం ఫెస్టివల్ సీజన్లో కూడా డిమాండ్ ఉంటాయి. ఇప్పుడు తగ్గాలంటే కొంచెం గవర్నమెంట్ కూడా ఇంపోర్ట్ చేస్తా అని ఒక 10 lakhs టన్స్ వరకు చేస్తున్నా. దాంతో ఏమైనా 10-20 రూపాయలు, ఏమైనా 10-5 రూపీస్ ఏమైనా డిఫరెన్స్ వస్తాయని. నిత్యావసర ధరలతో పాటు చక్కెర ధరలు విపరీతంగా పెరగడంతో ఇంటిని ఎలా నడపాలో తెలియక అయోమయంలో పడ్డారు మహిళలు. ధరలు ఇలాగే కొనసాగితే పేదోడి కడుపుకి ఆసరానిచ్చే ఛాయ్ కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.